పుస్తకాల నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావన్నది విషయం కాదు, పుస్తకాలు నీ నుంచి దేన్ని బయటికి వెలికి తీస్తాయన్నది ముఖ్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు ఈ 2024లో ఈ 6 monthsలో నేను చదివిన పుస్తకాలు ఏమిటి, అందులో నుంచి మీరు తప్పకుండా చదవాల్సిన కొన్ని పుస్తకాలు ఏమిటి అన్నదే ఈరోజు టాపిక్. ఈ సంవత్సరంలో మొదటి 6 నెలలలో నేను మొత్తం చదివిన పుస్తకాల సంఖ్య 14. అందులో నుంచి మీరు తప్పకుండా చదవాల్సిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటిని చివరిలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏ నెలలో ఏ పుస్తకం చదివాను, ఆ పుస్తకం యొక్క థీమ్ ఏమిటి అనేది చాలా బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. రోమియో జూలియట్, విలియం షేక్స్పియర్ గారు రచించారు. ఇది ప్యూర్గా లవ్ స్టోరీకి సంబంధించింది. నెక్స్ట్ ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అనే పుస్తకం డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్కు సంబంధించిన నవల. ఇది సర్ ఆర్థర్ కన్నన్ డైల్ గారు రచించారు. ఇది డిటెక్టివ్ నవల. నెక్స్ట్ కమ్యూనిస్ట్ ప్రణాళిక, కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్ రచించారు. దీన్ని తెలుగులో ఉమా నూతంకి గారు అనువాదం చేయడం జరిగింది. ఇది ప్యూర్గా కమ్యూనిజానికి సంబంధించిన పుస్తకం. ఫిబ్రవరి మంత్, ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్, ఎడ్డీ జాక్ గారు రచించారు. హిట్లర్ చేసే అరాచకాల నుంచి ఒక వ్యక్తి బయటపడి తన జీవితాన్ని ఎలా ఆనందంగా మలుచుకోగలిగాడు అన్నది ఈ పుస్తకం యొక్క థీమ్. నెంబర్ 5, ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు ఓగ్ మ్యాండినో. ఈ పుస్తకం బెస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్. నేను సెకండ్ టైం చదివిన ఒకే ఒక పుస్తకం. నెక్స్ట్ కాలం మరణించింది, డి రామచంద్రరాజు గారు ఈ పుస్తకాన్ని చాలా అద్భుతంగా రచించడం జరిగింది. మొత్తం 12 టాపిక్స్ గురించి చాలా అద్భుతంగా వివరించారు. జీవితం వాల్యూ ఏమిటి, అలాగే నాలెడ్జ్ని ఎలా గెయిన్ చేసుకోవాలి, కాలానికి ఎందుకు వాల్యూ ఇవ్వాలి, ఇలా చాలా మంచి మంచి టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్, అసలేం జరిగిందంటే, పివిఆర్కే ప్రసాద్ ఐఏఎస్ గారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు తన సర్వీస్లో జరిగిన అనుభవాలను తెలిపే పుస్తకం ఈ పుస్తకం. నెంబర్ 8, బుడుగు, ముల్లపూడి వెంకటరమణ గారు ఈ పుస్తకాన్ని రాశారు. 7 ఏళ్ల పిల్లవాడు తనలో కళ్ళతో ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటది అన్నది ఈ పుస్తకం యొక్క థీమ్. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు మీ ముఖంలో చిరునవ్వు చిందిస్తూ ఉంటది. నెక్స్ట్ మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్, అర్థం కోసం అన్వేషణ, డాక్టర్ విక్టర్ ఈ ఫ్రాంకిల్ గారు ఈ పుస్తకాన్ని రాశారు. ఒక మనిషి జీవితానికి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అనేది ఈ పుస్తకం యొక్క థీమ్. నెక్స్ట్ ఏప్రిల్ మంత్, ఆంటోనీ క్లియోపాత్రా, విలియం షేక్స్పియర్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఆంటోనీ మహారాజు క్లియోపాత్రా మోజులో పడి తన రాజ్యాన్ని, తన ప్రాణాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అన్నది ఈ పుస్తకం యొక్క థీమ్. నెంబర్ 11, రహస్య లేఖలు, రాబిన్ శర్మ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. మనిషి జీవితంలో ఈ 9 సుగుణాలను అలవర్చుకుంటే జీవితం సుఖమయం అవుతుంది అనే చెప్పే పుస్తకం. నెక్స్ట్ మే మంత్, హూ సోల్డ్ హిస్ ఫెరారీ బై రాబిన్ శర్మ, ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అనే పుస్తకం. బిజీ లైఫ్లో పడి జీవితాన్ని చిందరవందరగా అనుభవిస్తున్న వారికి 7 సూత్రాలు పాటించి ఆచరణలో పెట్టడం ద్వారా జీవితాన్ని ఆనందంగా ఎలా గడపవచ్చు తెలిపేదే ఈ పుస్తకం యొక్క థీమ్. నెక్స్ట్ జూన్ మంత్, అటామిక్ హ్యాబిట్స్, జేమ్స్ క్లియర్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. మంచి అలవాట్లను ఎలా చేసుకోవాలి, చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలి, మనం చేసే చిన్న చిన్న పనులే మన జీవితాన్ని ఎలా మార్పు తెస్తాయి అన్నదే ఈ పుస్తకం యొక్క థీమ్. నెక్స్ట్ నెంబర్ 14, ద సైన్ ఆఫ్ 4, డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ నవల. సర్ ఆర్థర్ కన్నన్ డయల్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకం డిటెక్టివ్ నవల. సో మీకు చదివే ఓపిక లేకనో టైం లేకనో మీరు అన్ని పుస్తకాలు చదవలేకపోవచ్చు. సో మీరు తప్పకుండా చదవాల్సిన ఒక 5 పుస్తకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, కాలం మరణించింది. 2, ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం. నెంబర్ 3, ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు. నెంబర్ 4, అటామిక్ హ్యాబిట్స్. నెంబర్ 5, అర్థం కోసం అన్వేషణ. సో ఈ పుస్తకాలని తప్పకుండా చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.